గురించి ఆలోచిస్తా, యోగా చేస్తా, ఆధ్యాత్మిక విషయాలు వింటా అంటే ఎన్నడూ దొరకదు. గుర్తుపెట్టుకోండి. దాన్ని మనం కట్ చేసేసి ఇటు రావాలి. మాకు సమయం లేదంటే ఎప్పుడూ ఉండదు. లైఫ్ ఈజ్ టైం ఫర్ వర్క్, వర్క్ యాజ్ వర్షిప్. జీవితం అంటే సమయం. సమయం అంటే ఏంది? వర్క్, పని చేయాలి. పని ఎట్లుండాలి? వర్క్ యాజ్ వర్షిప్. పూజలా ఉండాలి. పూజలా అంటే దివ్యమైన పనులు చేయాలి మనం. అంటే దివ్యమైన పనులు అంటే ఏంటిది? చాలామందికి పనికొచ్చే పనులు చేయాలి మనం. అది జీవితం అంటే జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఎంతమందికి పనికొస్తే అంత గొప్పదని, మన కోసం మాత్రమే పనికొస్తే మామూలుదని, మన కోసం మందిని బలి చేస్తే అది నీచమైందని అర్థం. కనుక సమయాన్ని సమాజం కోసము, ఆధ్యాత్మికత కోసము బలవంతంగా ఇవ్వాలి. ఎప్పుడు కుదరదు. చాలామంది లేచిపోయింది. ఎటు పోతాం? మధ్యలో యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, పైకి పోతాం. అంటే మనం చనిపోవడానికే పుట్టినామా? సంథింగ్ చేయడానికి పుట్టినాం మనం. ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేయడం కోసము ఇదొక మంచి వేదిక. నేను చూశాను, లక్ష్మణ్ బాబు గారు కానీ వాళ్ళ బ్రదర్స్ ఇంత మంచి వేదికనిచ్చారు. ఎప్పుడు వచ్చినా ఇంతే 10-12 మంది, 12 మంది నుంచి 4 మేము పోతాం. ఇందులో కూర్చున్న వాళ్ళు కూడా తొందరగా అయిపోతుంది కదా. ఇంకేమైనా పనులు గుర్తొస్తాయి, ఇల్లు గుర్తొస్తుంది, లేకపోతే బిజినెస్ గుర్తొస్తుంది. ఇవన్నీ నాకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కానీ మనము టైం మేనేజ్మెంట్ చేయాలి. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటంటే కొంత టైంను సమాజం కోసము, ఆధ్యాత్మికత కోసం తప్పకుండా ఇవ్వాలి. ఇవ్వకుంటే ఎన్నడూ దొరకదు. చివరికి ఇంకా పోయిన తర్వాత దొరుకుతుంది. కానీ అప్పుడు మనం ఉండం కదా. ఎందుకు ఇలా ఉరుకుతారో నాకు అర్థం కాదు. జీవితానికి ముఖ్యమేంటో తెలియదు. కారణం ఏంటంటే సమయం అంటే ఉద్యోగం చేయడం, పిల్లలకు వండి పెట్టడము, దానికోసం సమయం ఇస్తే సమయం, ఇదంతా అడిషనల్గా ఇవ్వచ్చు, లేకుంటే లేదు అని. కానీ అది మాత్రమే అడిషనల్, ఇదే ఎసెన్షియల్. దీన్ని మనము చక్కగా మనం వినియోగించుకోకుంటే మన పిల్లలను కానీ, మన వ్యాపారాన్ని కానీ, మన ఉద్యోగాన్ని కానీ చక్కగా చేయలేదు. అది అర్థం కాకనే కదా ఇంత జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అంటే జ్ఞానం లేకపోవడం అనేదే మొదటి తప్పు. మన శాస్త్రాలన్నీ కూడా మన భారతదేశాన్ని ఏమంటారు? విశ్వగురువు అంటారు. విశ్వనాయకుడు అనలేదు, విశ్వగురువు అన్నారు. అంటే జ్ఞానంలో నెంబర్ 1గా ఉండేదని. అంటే జ్ఞానంలో నెంబర్ 1గా ఉన్న దేశము ప్రపంచం లోపల అన్నిట్లో నెంబర్ 1గా ఉంటుంది. ఇప్పుడు కూడా అమెరికా డామినేట్ చేస్తుందంటే వాళ్ళకు నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ రీసెర్చ్ చేస్తారు, దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. కారణం ఏంటిది? మన భారతదేశం వెనుకబడడానికి కారణం ఏంటంటే మనకు నాలెడ్జ్ ఉంది. మా తాతలు నేతి తాగారు, మూతి వాసన చూడండి అన్నట్టు ఉంది. అలా చెప్పుకుంటే ఏం రాదు. మనం ఆ నాలెడ్జ్ని సంపాదిస్తే ప్రపంచానికి ఆదర్శం అవుతాం. కానీ 5 నిమిషాలు విందామంటే ఇక్కడ అమూల్యమైన విషయాలు మన ఎడ్యుకేషన్ విధానంలో లేదు. మంచి విషయాలు చెప్పే పద్ధతే లేదు. ఏం చేస్తారు? ఇంజనీర్లు కావడానికి, డాక్టర్లు కావడానికి, లేకపోతే ఇంకేదో కలెక్టర్లు కావడానికి. ఇవన్నీ ఏం చేస్తాయి? జీవితం ఇవ్వడం కోసం కదా. జీవితాన్ని ఇవ్వవు అవి. జీవితాన్ని ఎప్పుడు ఇస్తాయంటే వాటికి జీవితం విలువలు జోడిస్తే ఇస్తాయి అవి. కలెక్టర్ మంచిదే, డాక్టర్ మంచిదే, ఇంజనీర్ మంచిదే. కానీ జీవితం విలువలు తెలియనప్పుడు ఉద్యోగం మాత్రమే తెలిస్తే ఏముందల్లా? జీతం కోసం ఏముంటుంది అంతే. కనుక జీవితం కోసం బ్రతకాలి. జీతం అవసరమే. జీతం దేనికోసం అవసరం? జీవితం కోసం. కానీ జీవితమే తెలియకుండా జీతం ఏం చేసుకుంటాం? చచ్చిపోతాం ఒకరోజు. ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఉండలేదు. మనకు తెలుసు. మన తాతలు ఉన్నారా, ముత్తాతలు ఉన్నారా, నాన్నలు పోతారు, అందరూ పోతారు, మనము పోతాం. ఆ పోయే ముందు మనం ఏం చేయాలి? అసలు పోవడానికి ముందు మనం ఏం చేయాలి? మన శాస్త్రాలు చక్కగా చెప్పాయి. కానీ శాస్త్రాలు వినే సాంప్రదాయం లేదు. కనీసము ఇట్లాంటి సందర్భంగానైనా మనం 5 నిమిషాలైనా దీనికోసం బలవంతంగానే నాకు ఇష్టం లేకుండా కూర్చొని వింటాను అనుకోరు. పరిగెడుతూనే ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంత వేగంగా పరిగెడితే అంత తొందరగా మృత్యు వస్తుంది. అంటే దేనికోసం పరిగెడుతున్నామంటే దాని అర్థం మృత్యువు కోసం, తొందరగా చావడం కోసం పరిగెత్తుతున్నాం. ఇది సమయం యొక్క విలువ. సమయాన్ని
తప్పకుండా ప్రొద్దున లేవగానే ఆధ్యాత్మిక చింతనకు ఇవ్వండి. యోగ సాధన అంటే కేవలం అనులోమ కపాలభాతి భస్త్రిక చేస్తే సరిపోదు. అది చేస్తున్నప్పుడు మనం ఎందుకు పుట్టాం? ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం, దేనికోసం? అలా మర్రిలాగా గూబలాగా బతికితే ఏం చేస్తాం? బ్రతికి సంథింగ్ చేయాలి కదా. మనం చెయ్యాలంటే జ్ఞానం కావాలి, ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి. ఎందుకంటే మానవ జన్మ మళ్ళీ రాదు. 84 లక్షల జీవరాశుల లోపల మానవ జన్మ ఒకటే కర్మయోని, అంటే కర్మ చేసి ఈశ్వరుని పొందగలదు. మిగతా ఏ జన్మలో కూడా కర్మ చేయడానికి అవకాశం లేదు, ముక్తిని పొందడానికి అర్హత లేదు. మరి ఎందుకోసం వచ్చాము? చనిపోవడం కోసమే వస్తే ఏం ఆలోచించవలసిన అవసరం లేదు. పిల్లలు అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, వ్యాపారం అవసరం లేదు, చచ్చిపోతే అయిపోతుంది రోజు. కనుక మనము తప్పకుండా దీనికి టైం ఇవ్వండి. 24 గంటల లోపల సగం ఎంత? 12 గంటలు మన వ్యక్తిగతం కోసం ఇవ్వాలంటే తినడము, పిల్లలు, ఇవి. ఒక 6 గంటలు ఉద్యోగం కోసం, 6 గంటల లోపల ఆధ్యాత్మికత సమాజం కోసం ఇవ్వాలి. అలా టైంను మేనేజ్ చేసుకోవాలి. ఎప్పుడు టైం దొరికితే ఇస్తా అనుకుంటే ఎన్నడూ దొరకదు. మనం బలవంతంగా టైం ఇవ్వాలి. ఇక దేశం అంటే ఏంటి? నాకేమైనా సమస్య ఉందా దేశం గురించి మాట్లాడాలంటే? మీకేమైనా సమస్య ఉందా? కానీ దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు దేశ జనాభాలో ఎక్కువ మంది దేనికోసం బాధపడుతున్నారు? దేశం గురించి మాట్లాడడం అంటే, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. మట్టి కాదు, మనుషుల గురించి ఆలోచించాలి. ఈ దేశ జనాభాలో ఎక్కువ మందికి ఏ సమస్యలు ఉన్నాయి? నాకు లేదు, మీకు లేదు. నేను మాట్లాడాలంటే నాకు పెయిన్ ఉంటే మాట్లాడతా, కానీ దేశభక్తి అంటే అందరి పెయిన్ను నా పెయిన్లా భావించి చెప్పచ్చు. అది దేశభక్తి అంటే. జనాభా లోపల ఎక్కువ మంది దేనికి కష్టపడుతున్నారు? ప్రొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కడుపు కోసం, తిండి కోసం కష్టపడుతున్నారు. అంటే మ్యాక్సిమం అలా ఉన్నారు. ప్రొద్దున లేవగానే స్టార్ట్ అవుతుంది. మార్కెట్కి వెళ్ళండి, 2 గంటల నుంచి 3 గంటల నుంచి కూరగాయలు తీసుకొస్తుంటారు. ఎప్పుడు పడుకున్నారు, ఎప్పుడు లేస్తున్నారు? ఒక ఆటోలో 12 మందిని 20 మందిని కూర్చోబెడతారు. ఎందుకు? వీళ్ళకి తక్కువ ఉండాలి, అతనికి ఎక్కువ రావాలి. అది కూడా ఆర్థిక సమస్యనే. ప్రొద్దున లేచి కూరగాయలు అమ్ముతున్నారు, మార్కెట్కి వస్తున్నారంటే ఆర్థిక సమస్యనే. ఆటోలో 15-20 మందిని కూర్చుంటబెడుతున్నారంటే ఆర్థిక సమస్యనే. ఆగమాగం రోడ్ల మీద పోయి యాక్సిడెంట్లు అవుతున్నాయంటే ఆర్థిక సమస్యనే. ఇక ప్రొద్దున నుంచి రాత్రి వరకు నిద్ర లేకుండా, తిండి గురించి ఆలోచించకుండా, మోషన్ గురించి ఆలోచించకుండా కష్టపడితే రోగాలు వస్తున్నాయి. దీనికోసం డబ్బు లేకపోవడం వల్ల. అంటే డబ్బు మనకు లేకపోతేనే లేదు అని అర్థం అవుతుంది, కానీ మందికి లేకుంటే అర్థం కాదు. కానీ మన చుట్టూన్న వాళ్లకు ఎన్ని సమస్యలు నేను అర్థం చేసుకుంటే దాన్నే దేశభక్తి అంటారు. దేశభక్తి అంటే భారతదేశం పటం పెట్టుకొని దానికి దండేసి, గాంధీ తాతకు దండేసి జెండా వందనం చేసి జనగణమన అధినాయక అంటే కుదరదు. 1966లోనే శ్రీశ్రీ అన్నాడు, స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తి నొంది అదే మోక్షం అనుకుంటే పొరపాటాలి. ఎప్పుడు 1966లో వెలుగు నీడలు అనే సినిమాకు పాట రాశాడు, పాడబోయి భారతీయుడు. అంటే మనం ఏమి సభలు చేసుకుంటాం, సంబరాలు చేసుకుంటాం. మనకు మంచిగా ఉంటే మంచిగానే ఉందనుకుంటాం దేశం, మనకు మంచిగా లేకుంటే ఆలోచిస్తాం. అది కూడా దాన్ని పరిష్కరించుకునే శక్తి ఉండదు, దానికి దేశానికి సంబంధం ఏంటిదో తెలియదు. ఇవన్నీ అవగాహన ఉండాలి. ఆ అవగాహన అనేది ఇక్కడే వేదిక మీద దొరికేది కాదు, అసలు స్కూళ్ళలో దొరికేది ఉండే, తల్లిదండ్రుల నుంచి దొరికేది ఉండే, సమాజంలో దొరికేది ఉండే, నాయకులు చెప్పేది ఉండే, అధికారులు చెప్పేది ఉండే, కానీ ఎవరూ చెప్పట్లేదు. అంతే ఫార్మల్గా జరుపుకుంటాం జెండా వందనం అంటే. నాకు చాలా బోర్ అనిపిస్తుంది ఇలా జరుపుకోవడం, అలా ఎగిరివేయడం, గొప్ప పని చేసినాం అనుకుంటే. దేశభక్తి అంటే మన చుట్టూ ఉన్న సమాజం లోపల ఎన్ని సమస్యలు ఉన్నాయి, దానికి ఏ విధంగా మనం పరిష్కారం సూచించగలం. ఎందుకంటే సామాజిక సమస్యలకు సంఘటితమైన శక్తే కావాలి, వ్యక్తిగతంగా మనం ఏం చేయలేము. అంటే సమాజాన్ని సంఘటితం చేస్తేనే అప్పుడు దేశం గురించి ఆలోచించవచ్చు. సమాజాన్ని సంఘటితం చేయకుండా దేశం గురించి ఆలోచించలేము. కనీసం 15-20 మంది కూర్చొని విందామంటే సంఘటితం లేదు, మనకు సహనం లేదు, ఓపిక లేదు, దేశాన్ని ఎలా మార్చుతాం? ఇదంతా నాటకం అవుతుంది. ఎప్పుడైనా మనం మన ఆత్మసాక్షిగా పనిచేయాలి. నిజంగా మనకు దేశం మీద భక్తి ఉందా, లేకపోతే దేశం మీద భక్తి ఉన్నట్టు నటిస్తున్నాం అంతే? అంటే మనమని కాదు, చాలామంది అదే పని చేస్తున్నారు. నిజానికి పక్క వాళ్ళ బాధ గురించి ఆలోచించిన వ్యక్తి
దైవభక్తుడు కాదు, దేశభక్తుడు కాదు. పక్క వాళ్ళ గురించే నీకు లేదు ఆలోచన. నువ్వు తిరుపతిలో హుండీలో డబ్బులు వేస్తా, సాయిబాబా దగ్గరికి వెళ్తా, అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తా, పక్క వాళ్ళ గురించి అవసరం లేదు. ఇక దేశం గురించి మాట్లాడతాడు, పక్క వాళ్ళు చచ్చినా పర్వాలేదు. ఎందుకు అది మాట్లాడడం? నీ చుట్టూన్న వాళ్ళ గురించి ఆలోచించడమే దేశభక్తి. నీ చుట్టూన్న వాళ్ళకు సేవ చేయడమే దైవభక్తి. మిగతా అన్ని నాటకాలే. ఈశ్వరుడు కూడా పక్క వాళ్లకు మనం సేవ చేస్తేనే మనకతడు కరుణ చూపుతాడు, లేకుంటే చూపుతాడు. దేవుడు స్వార్థపరుడు కాదు. తనకు భజనలు చేస్తే తన వైపు కాలేము, అతడు మన వైపు కాడు. అంటే మనం ఇతరుల గురించి, ఇతర జీవుల గురించి, ఇతర మనుషుల గురించి మనం ఆలోచిస్తే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. దేవుడు మన గురించి ఆలోచించాలంటే మనం సమాజం గురించి ఆలోచించాలి. అది దేశభక్తి అంటే. అంటే దైవభక్తి కావాలన్నా, దేశభక్తి కావాలన్నా పరమార్థం అనేది ముఖ్యమైనది. పరుల గురించి ఆలోచించడం ముఖ్యం. మన జీవితంలో ప్రతి అడుగు కూడా దానికోసం వేయాలి. 15th ఆగస్ట్ రోజు జెండా ఎగరవేయడం దేశభక్తి కాదు. 26 జనవరి రోజు జెండా ఎగరవేయడం దేశభక్తి కాదు. ప్రతి క్షణము మనకు వీలైనంత మన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి వాళ్ళ గురించి ఆలోచించడం కాదు. మనం నడుస్తున్న దారి లోపల ఎవరికి ఇబ్బంది కలగకుండా వీలైతే లాభమయ్యే విధంగా ప్రయత్నం చేయడం దేశభక్తి. దానికోసం మనం ఆలోచించాలి. అయితే ఇందులో ముఖ్యమైనది ఆరోగ్యం. ఈసురోమని మనుషులుంటే దేశం ఏగతి బాగుపడునాయి. అంటే రోగాలతోని, రష్టులతోని మనముంటే వేరే వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తాము? మొదటి సమస్య రోగం. రోగం ఉన్న వ్యక్తి సమాజం గురించి కాదు, ఇంట్లో తన తోబుట్టువుల గురించి కానీ, తన పార్ట్నర్ గురించి కానీ, తన పిల్లల గురించి కానీ, తనను కన్నవాళ్ళ గురించి కూడా ఆలోచించలేడు. ఎందుకంటే అన్నిటికంటే దగ్గరున్న సమస్య రోగం. రోగాన్ని మర్చి ఉండలేము. బాకీలను మర్చి ఉండొచ్చు, కుటుంబాన్ని మర్చి ఉండొచ్చు, సామాజిక సమస్యలను మర్చి ఉండొచ్చు, కోర్టు కేసులను మర్చి ఉండొచ్చు, కానీ వ్యాధిని మర్చి ఉండలేము. అది మనం ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. కనుక మొదలు ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ఆరోగ్యం గురించి ఏం నేర్చుకున్నాము? వచ్చి 4 ప్రాణాయామాలు నేర్చుకోవడం కాదు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యవహారం ఉండాలనేది కూడా ముఖ్యం. హితుబుక్కు మితుబుక్కు ఋతుబుక్ అంటుంది ఆయుర్వేదం. హితకరమైన ఆహారం తినాలి, ఋతువును అనుసరించి తినాలి, రుజు మార్గంలో సంపాదించి తినాలి. అంటే అన్యాయము, అవినీతి, దోపిడీలతో సంపాదించిన తిండి తింటే ఏమవుతుంది? రోగాలు వస్తాయి. ఇది నేను చెప్పింది కాదు, ఋషులు చెప్పింది. అంటే మనము అన్యాయంతో సంపాదిస్తూ ఇతరుల పొట్టగొట్టి మన పొట్టను నింపుకుంటే ఈశ్వరుడు ఊరుకోడు కదా. ఈశ్వరుడికి అందరు సంతానమే కదా, మనమే ఒకరికి సంతానం కాదు కదా. మన ఇంట్లో పెద్ద గుడి కట్టుకొని పూజ చేసినంత మన వైపు కాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఇతరులకు మనం అన్యాయం చేయకుంటే మన వైపు అవుతాడు. కనుక ఋషి ఏం చెప్పాడు? హితుబుక్, హితకరమైన తినాలి. ఋతుబుక్ అంటే రుజుమార్గంలో సంపాదించి తినాలి. రుజుమార్గం అంటే న్యాయార్జితం కావాలి, కష్టార్జితం కావాలి. న్యాయంగా సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి, ఈజీగా కాదు సంపాదించడం. తర్వాత హితుబుక్, మితుబుక్, ఋతుబుక్. మితంగా తినాలి. మితంగా తినడం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒక ఉపయోగం, మనం ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ జీవించగలం. ఈట్ టు లివ్, డోంట్ లివ్ ఫర్ ఈట్. తినడానికే జీవించకూడదు. అక్కడ బజ్జీలు కనిపిస్తుంటుంది, ఇక్కడ పునుగులు కనిపిస్తాయంటే తింటాం, అంటే చిట్టిగారులు కనిపిస్తాయంటే తింటాం. అసలు ఏంటి తినడం కోసమేనా? మేకలమా మనం ఏమన్నా? 2 లేదా 3. ఏకభుక్తం మహాయోగం, ద్విభుక్తం మహాభోగం, త్రిభుక్తం మహారోగం. ఒకసారి తినడం యోగం, 2 సార్లు తింటే భోగం, 3 సార్లు తింటే రోగం. 3 సార్లు కాదు, 10 సార్లు తింటాం, 12 సార్లు తింటాం. ఏది కళ్ళ కనిపిస్తే తింటూనే ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలంటే మితుబుక్, మితంగా తినాలి. ఆ మితంగా తినడం వల్ల ఇంకో ఉపయోగం సమాజానికి ఉంది. మనం బాగా తిని రోగాలు తెచ్చుకుంటే ఆర్థికంగా నష్టపోతాం, మనం నష్టపోతాం, సమాజాన్ని నష్టపెడతాం. ఎందుకంటే మనకు రోగాలు వస్తే సమాజాన్ని కూడా మనం ఏం చేస్తాం? సమాజాన్ని మనం వాడుకుంటాం. అదేవిధంగా తక్కువ తినడం ద్వారా వేరే వాళ్ళకు కూడా తిండిని మనం త్యాగం చేసిన వాళ్ళం అవుతాం. తక్కువ తినడంలో అంత మంచి ఉద్దేశం ఉంది. మనం తక్కువ తినడం ద్వారా ఇంకొకరికి ఒక బుక్క పెడుతున్నామని అర్థం. మనం బుక్క తక్కువ తింటున్నాం అంటే ఇంకొకరికి బుక్క ఇస్తున్నామని అర్థం. అలా మనము హితుబుక్, మితుబుక్, ఋతుబుక్
ఏమైనా రోగం వస్తే డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అక్కడ అలోపతిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. అలోపతిక్ ట్రీట్మెంట్లో ఏమి పథ్యాలు ఉండవు, ఏముండవు, ఏదైనా తినచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మన ఆయుర్వేదం లోపల ధర్మాన్ని పాటించకుండా రోగాలు పోవని చెప్పడం జరిగింది. ప్రొద్దునొచ్చి ఇక్కడ మాయేస్తాము, ఒక 15 నిమిషాలు గంటనో కూర్చొని ప్రాణాయం చేసినంత మాత్రాన రోగాలు పోవు. ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా చేసిన యోగా చాలా విషయాలు ఇవే చెప్తుంటే, నేను ప్రాణాయం చేయండి మీకు ఇక డోకా లేదని నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ధర్మం కూడా ముఖ్యం, నిస్వార్థత కూడా ముఖ్యం, ఆహారాన్ని సేకరించే విధానం కూడా ముఖ్యం. సాత్విక ఆహారం తీసుకోవాలి. యదా అన్నం తదా మన. సాత్విక ఆహారం తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తింటూ బాగా తింటూ ఇక్కడికి వచ్చి ఒక గంట యోగా చేయగానే రోగాలు పోవు. అదేవిధంగా మన వ్యవహారం లోపల స్వార్థము, మోసము, కపటము, ప్రొద్దునైతే ప్రాణాయం చేసుకున్నా కదా, కపాలభాతి అన్నం వీలు అయిపోయింది కదా, నాకెందుకు హార్ట్ అటాక్ వస్తుంది, నాకెందుకు బీపీ వస్తుంది, నాకెందుకు షుగర్ వస్తుంది అంటే తప్పు. ఈశ్వరుడు పనిష్మెంట్ రోగ రూపంలో ఇస్తాడు. కనుక మనము న్యాయంగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి. యోగ సాధనకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రోగం దూరం కావడం కాదు, మన మనసును శుద్ధి చేస్తుంది. మనసును శుద్ధి చేయడం ద్వారా ఏంటంటే ఆహారాన్ని బాగా చేసుకుంటాము, వ్యవహారాన్ని బాగా చేసుకుంటాము, మనం ఆరోగ్యంగా ఉంటాము, సమాజానికి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించగలం, సామాజిక రుగ్మతలు కూడా దూరం చేయగలం. మనసు శుద్ధిగా లేకుంటే ఏం జరగదు. సత్వగుణము, తమోగుణము, రజోగుణంతో తయారైంది శరీరం కానీ మనసు కానీ ఈ సమస్త జగత్తు కానీ. అందులో సత్వగుణం అధికంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, మన లోపల తెలివి ఉంటుంది, తర్వాత ఇతరులకు సహాయపడాలనే పవిత్రత ఉంటుంది, తర్వాత మనం ప్రసన్నంగా ఉంటాం. అంటే సాత్వికతను పెంచాలి, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి, సాత్విక వ్యవహారాన్ని కలిగి ఉండాలి, సాత్విక జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు మనము హ్యాపీగా ఉంటాం. అలా ఆలోచించాలి. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనము నలుగురం కలిసినామంటే వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి ద్రోహి. నాలో నేనున్నప్పుడు నేను ద్రోహమే చేసుకుంటాను. అంటే ఎవరు చూడరు కదా నన్ను, నేను తప్పులు చేస్తాను. కానీ తప్పులు చేసే స్వభావం మనకు ఉన్నప్పటికీ 10 మందిలకు వచ్చినప్పుడు ఇలా షేర్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఒకరిని ఒకరిని కడుక్కున్న వాళ్ళం అవుతాం. మనము ఇలాంటి సత్సంగాల లోపల ఏం జరుగుతుందంటే మన లోపల పొరపాట్లున్న ఎదుటి వ్యక్తి పరస్పరం మనం ప్రేరేపించుకుంటాం కనుక, మంచి విషయాలు వింటుంటాం కనుక అక్కడ ఒక సంకల్పం వస్తుంది మనకు, మనం మంచిగానే ఉండాలి. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని చూడరు కనుక తప్పులు చేసే అవకాశం ఉంటుంది. తప్పులు చేసే స్వభావం అనేది ఆ మనసుకు ఉంది. మనస్సుకు ఇలా మంచిగా ఉండాలని ఏం లేదు. మనస్సు అతి నీచంగా ఉంటుంది, అతి ఉన్నతంగా ఉంటుంది. ఇదే మనసు అతి విషాదంలోకి వెళ్ళిపోతుంది, అది ఉత్సాహంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే నన్ను మించిన మొనగాడు లేడు అనుకుంటాము, అప్పుడే నా అంత నీచుడు లేదు, నా అంత దరిద్రుడు లేడు అనుకుంటాము. అంటే మనస్సు లోపల ఈ అప్ డౌన్స్ ఉంటుంటాయి కనుక ఆ అప్ డౌన్లో ఉన్న మనసును మనము ఉన్నత దిశ లోపల తీసుకెళ్ళడం కోసం అనేది యోగా అనేది పనికి వస్తుంది. యోగను మనం అభ్యసించడం ద్వారా, యోగా అంటే మనము లిమిట్ సీమితం అయిపోయాం. దాని అర్థం ఏంటిది? యోగా చేసుకుంటే రోగాలు రావు, హాస్పిటల్ ఖర్చులు తక్కువ అవుతాయి, దానికోసం చేస్తుంది కాదు. యోగ చిత్తవృత్తి నిరోధన తదాద్రష్టు స్వరూప అవస్థానం. మన స్వరూపంలో మనం ఉండడం కోసం యోగా. పతంజలి మహర్షి అందుకు రాశాడు. మీకు యోగ శాస్త్రం చదివితే ఎక్కడ కూడా ఆసనాలు ఈ కపాలభాతి అనులోమలో ఎక్కడ కనిపించవు. తర్వాత ఆ యోగ సాధన కోసం సహాయం చేయడం కోసము హఠయోగం లోపల వచ్చినాయి ఇవన్నీ. నిజమైన యోగశాస్త్రం, పతంజలి యోగశాస్త్రంలో ఇవి ఉండవు. 4 ప్రాణాయామాలు ఉంటాయి: బాహ్య కుంభకము, అంతఃకుంభకము, బాహ్యాభ్యంతర విక్షేపి, తర్వాత స్తంభవృత్తి. ఆసనాలు ఏముంటాయి? స్థిర సుఖమాసనం, మనను స్థిరంగా సుఖంగా ఉంచేది ఆసనం. ఇవన్నీ తర్వాత డిజైన్ అయ్యాయి. ఎందుకంటే ఆ స్థితికి మనం వెళ్ళాలంటే ఇవన్నీ చేయాలని. కానీ మనము న్యూస్ రీల్ చూసి సంతోషపడుతున్నాం, సినిమా చూడలే. ఇంకా న్యూస్ రీల్ అంతా మనం చేసే యోగాసన అంతా న్యూస్ రీల్. సినిమాకి ముందేస్తారు కదా న్యూస్ రీల్, అడ్వర్టైజ్మెంట్లు అవి ఉంటాయి కదా, అట్లాంటిది. అసలైన యోగాలో ఇంకా మనము అడుగుపెట్టలేదు. అసలైన యోగాలో అడుగుపెట్టిన వ్యక్తి ఎప్పుడు కూడా స్వార్థపరుడుగా, అజ్ఞానంలో ఉండడు, ఎలాంటి బాధలు అతనికి ఉండవు. ఎలాంటి బాధలు? రోగ బాధలను నేను సామాజిక బాధలు ఉండవు, సంసారిక బాధలు ఉండవు, ఆర్థిక బాధలు ఉండవు. నిజమైన యోగ సాధన చేస్తే ఇంకా మళ్ళీ కొత్తగా మళ్ళీ బిజినెస్ గురించి ఆలోచించాలి, దాని గురించి దీని గురించి ఉండదు. యోగ సాధన లోపల అలాంటి విజ్ఞత మనకు కలుగుతూ ఉంటుంది.
అది అట్లాంటి సాధన చేయాలి మనం. ఆ సాధనలోకి వెళ్ళాలంటే మొదలు శరీరాన్ని అయితే మనము సెట్ చేసుకోవాలి, రోగాలు లేకుండా చూసుకోవాలి. మన భారతదేశానికి ఇందాక మాట్లాడారు కదా రమేష్జీ, జనాభా సమస్య ప్రధాన కారణం కాదు. ప్రధాన కారణం ఏంటంటే అజ్ఞానము, రోగం, తర్వాత అన్యాయము కూడా ఎక్కువనే ఉంది. అక్కడ చట్టము లోపల ఏది ఉంటే అది పాటిస్తారు వేరే దేశంలో. అది దాన్ని ఏమంటారు, ధర్మమే అంటారు. మరి ఆ ధర్మాన్ని పాటించి మనం రోడ్డు మీదకి వెళ్ళామనుకోండి, ఇష్టం వచ్చినట్టు బండ్లు నడుపుతుంటారు. ట్రాఫిక్ రూల్స్ అని మాకింది, పోటీ ఈతల పోటీలా ఉంటుంది. అక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామని అనుకోరు. అంటే వాడికంటే ముందు నేను వెళ్తాను అంటే ఎవరికి బలం ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ అలా ఉండకూడదు. ఒక చట్టం అంటే ఏంది, 10 మందికి అనుకూలమైందని చట్టం అంటారు. అంటే నాకు నీకు ఇంకెవరికి బాధ కలగకుండా మన ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని చట్టం అంటారు. ఆ విధంగా ఉండాలి. మనం మన కోసమే బ్రతుకుతే ఏమవుతుంది, ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది కదా. వాడు కూడా అదే అనుకుంటాడు కదా, తన కోసమే బ్రతకాలనుకుంటాడు, మనకి ఇబ్బంది అవుతుంది. కనుక మనకంటూ ఒక చట్టము, ఒక ధర్మం ఉంది కనుక దాన్ని అనుసరించాలి. ధర్మం అన్నా చట్టం అన్నా ఒకటి అర్థం. అంటే దానివల్ల ఏమవుతుంది మనకు అంటే పరస్పరము లాభం కలుగుతుంది. మీ వల్ల ఇతరులకు నష్టం కలగదు, ఇతరుల వల్ల మనకు నష్టం కలగదు. వీలైతే ఒకరికి ఒకరము సహకరించుకొని లాభం చేస్తాం. ధర్మం అంటే మొదటి స్టెప్ ఏంటిది, ఇతరులకు మనం నష్టం చేయకూడదు. మన కోసమే మనం బ్రతుకుతాం కానీ ఇతరులకు నష్టం చేయకుండా బ్రతకాలి. వీలైతే మనకు శక్తి ఉంటే, సమయం ఉంటే, సామర్థ్యం ఉంటే ఇతరులకు ఈ విధంగా మనం అన్నీ అర్థం చేసుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు వినాలి. జ్ఞానాన్ని మించింది ఇంకేది లేదు. జ్ఞానాన్ని మించిన శక్తి ఇంకేది లేదు. పవర్ ఆఫ్ ది పవర్స్ ఈజ్ నాలెడ్జ్ ఓన్లీ. జ్ఞానం లేకపోవడం వల్లే రోగం, జ్ఞానం లేకపోవడం వల్లే దరిద్రం, జ్ఞానం లేకపోవడమే కుటుంబ సమస్యలు, జ్ఞానం లేకపోవడం వల్లే సామాజిక సమస్యలు. ప్రధానంగా ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతదేశానికి పెద్ద సమస్య అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని దూరం చేసుకుంటే ఒక పౌరునిగా నాకు హక్కు ఏముంది, ఒక నాయకుడిగా అతడు ఏం చేయాలి, ఇవన్నీ అర్థమవుతాయి. లేకుంటే అర్థం కావు. మొదలు శిక్షణ, తర్వాత శిక్షలు. అంటే అందరికీ ధర్మం అంటే ఏంటి, చట్టం ఏంటిది అర్థం కావాలి. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తే ఇది తప్ప ఒప్ప, లెఫ్ట్ సైడ్ పోతే కరెక్టా, రైట్ సైడ్ పోతే కరెక్టా, క్రాస్ చేయడం కరెక్టా, క్రాస్ చేయకపోవడం కరెక్టా, ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి, శిక్షణ లోపల తెలుస్తాయి. ఈ శిక్షణ మనకు శిక్షణ లేకముందే మనకు అర్థమే కాదు అది విషయం. తప్పు చేసామనుకోండి, శిక్షిస్తే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. కనుక మన భారతదేశం లోపల శిక్ష ఉన్నన్ని రోజులు ఎట్లాంటి సమస్యలు లేవు. భారతదేశం ప్రపంచానికి లీడ్ చేసింది, నాయకత్వం వహించింది. చక్రవర్తి సామ్రాజ్యం అంటే భారతదేశం చెప్పినట్టు మిగతా దేశాలన్నీ వినేటి, అవన్నీ సామంత రాజుల్లా ఉండేటి. కనుక మనము ఆ స్థాయికి రావాలంటే మన జీన్స్ లోపల, మన మెదడు లోపల అట్లాంటి జీన్స్ ఉన్నాయి, అట్లాంటి లక్షణాలు ఉన్నాయి. కనుక మనం తొందరగా ఆధ్యాత్మిక విద్యను పొందవచ్చు. ఆధ్యాత్మిక విద్య అంటే వేరే సబ్జెక్ట్ కాదు. ఆధ్యాత్మిక విద్య అంటే సూక్ష్మమైన జ్ఞానం. ఆధ్యాత్మిక విద్య తెలిసిన వాళ్ళు సూక్ష్మమైన జ్ఞానం ఉంటుంది కనుక రోగాల పాలుగారు, దరిద్రం పాలుగారు, అన్యాయం చేయరు, వీలైతే ఇతరులకు లాభం చేస్తారు. కనుక మనము జ్ఞానాన్ని పొందాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని యోగ సాధన చేస్తున్నంతసేపు కనీసం 1 గంటనో 2 గంటలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయండి. మనకు మృత్యు ఎప్పుడొచ్చేది తెలియదు, ఏ క్షణమైనా రావచ్చు. మృత్యువు కంటే ముందు ఈశ్వరుడు ఈ జన్మను ఎందుకు ఇచ్చాడంటే ఆత్మను తెలుసుకోవడం కోసం ఇచ్చాడు, పరమాత్మను తెలుసుకోవడం కోసం ఇచ్చాడు. అది కాదన్నా అవునన్నా, ఏ సాంప్రదాయం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అదే సత్యం. కనుక అదే మన సంస్కృతి. కనుక భారతదేశంలో పుట్టిన మనము చాలా గర్విస్తూ భారతదేశం యొక్క ఆ సాంప్రదాయాన్ని, సాహిత్యాన్ని మనము కాపాడాలంటే వాటిని మనం వాడుకోవాలి. గోమాతకి జై అంటే సరిపోదు. రోజు పొద్దులేసి ఆవు పాలు తాగితే, ఆవు పెరుగు తాగితే, ఆవు నెయ్యి వాడితే అప్పుడు దానికి మనకు అనుబంధం ఏర్పడుతుంది. కనుక ఆవును కాపాడుకుంటే ఎలా, ఆవు కావాలి కదా అని అప్పుడు బాధతో కాపాడడం వేరుంటుంది. ఊరికే భక్తితో అంటే వాళ్ళు అంటున్నారు మనం హిందువులం కనుక భారత్ మాతకి జై, గోమాతకి జై అనాలని అంటున్నాం. కానీ గోమాతకు మనకు సంబంధం ఏర్పడ్డది అనుకోండి, అప్పుడు తప్పకుండా కాపాడుతాం. అబ్బా నాకు పాలు ఎట్లా, నాకు నెయ్యి ఎట్లా, నాకు పెరుగు ఎట్లా అన్నప్పుడు ఆవును తప్పకుండా కాపాడుతాం. కనుక ఆవును వాడుకోవాలి.
సంస్కృతిని వాడుకోవాలి, సాహిత్యాన్ని వాడుకుంటే నిజమైన దేశభక్తులు అవుతాం. కానీ వాటిని వాడుకోకుండా ఇక్కడికి వచ్చినప్పుడు జై జై అని కొడుతూనే ఉంటాం. దానివల్ల వచ్చేది కనుక ప్రతినిత్యం నేను పాలు తాగుతా కనుక ఆవు అంటే నాకు ప్రేమ ఉంటుంది. ఏదో సంఘంలోకి వస్తే కాదు, నేను ఒంటరిగా ఉన్న ఆవు గురించి గుర్తొస్తుంది. ఎందుకంటే రోజు నేను పొద్దులేస్తే ఆవు పాలే, టీ తాగినా ఆవు పాలదే తాగుతా, పెరుగు పోసుకున్న ఆవు పాలదే, నెయ్యి ఆవు పాలదే, దేశీయ ఆవు పాలే వాడుతా. కనుక నేను అనుకుంటాను మెదడు షార్ప్గా ఉండాలంటే, జ్ఞాపక శక్తి ఉండాలంటే, ఆలోచన శక్తి ఉండాలంటే, ఆధ్యాత్మిక శక్తి పెరగాలంటే, ఆరోగ్యం పెరగాలంటే ఆవే ముఖ్యం. ఆవే ముఖ్యం అంటే ఆవుకు ఫోటో పెట్టి దండలు పెట్టడం కాదు, ఆవును వాడుకోవడం ముఖ్యం. మనం ఆవును వాడుకున్నప్పుడు ఎవరు కూడా ఆవును చంపనీయరు, ఆవును వాడుకోవడం అలవాటు చేయండి. ఫస్ట్ ఆవు మీద ప్రేమ పెరగాలంటే ఆవును వాడుకోండి, ఆవు పాలు తాగండి, అప్పుడు బుద్ధి కూడా పనిచేస్తుంది. ఆవును కాదు, మనను, సమాజాన్ని, ప్రపంచాన్ని రక్షించాలనే ఆలోచన కూడా వస్తుంది ఆవు పాలలో. అట్లాంటి శక్తి ఉందని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. ఊరికే పుస్తకాల్లో చదివిన, ఎక్కడో ఉపన్యాసంలో విన్నాను కాదు, చిన్నప్పటి నుంచి ఆవు పాలు తాగుతున్న వ్యక్తిలా చెప్తున్నాను. అంతో ఇంతో నాకు జ్ఞానం ఉందంటే ఆవు పాల వల్లనే. మెమొరీ ఉంటుంది, ఒకటేసారి ఏదైనా కానీ ఒకటేసారి చదువుతుంటాను నేను. ఇవన్నీ విషయాలన్నీ కూడా ఒకటేసారి నవలలానే చదువుతుంటాను. కారణం ఏంటి? ఆవు పాలు. నా మొదటి జీవితం కూడా ఆవులను కొనడానికి వాడాను. అంటే ఆవు అంటే అలా ఉండాలి అభిమానం, కానీ మంది కోసం ఆవు మీద అభిమానం చూపెట్టడం కాదు. కనుక ఈ సందర్భంగా మనం గోమాతను కూడా రక్షించే పని చేయాలంటే గోమాతను వాడుకునే పని చేయండి ఫస్ట్. ఇక బర్రె పాలకు స్వస్తి చెప్పి ఆవు పాలు వాడడం మొదలుపెట్టండి. మనం అందరం కలిసి ఆవు పాలు తాగుతామంటే మనం అందరం కలిసి ఒక గోశాల పెట్టుకోవచ్చు. ఆ గోశాల ఎవరి ఆవు వాళ్ళకే ఉంటుంది. మనం దాని మెయింటెనెన్స్ ఇచ్చామనుకోండి, మన ఆవు పాలు మనకు వచ్చేస్తుంటాయి. ఎంతో బాగుంటుంది. దాని పేడ, దాని మూత్రము, గో ఆధారిత వ్యవసాయం చేయొచ్చు. మనము తింటున్నది విషయుక్తమైన ఆహారం, కలుషితమైన ఆహారం తింటున్నాం. అంటే వాతావరణంలో కాలుష్యం, ఆహారంలో కల్తీ, మనుషుల లోపల కలుషిత భావాలు. మనం ఎట్లా బాగుపడతాం? ఇవన్నీ రియల్గా చెప్తున్నాను నేను. స్పీచ్ నాకు ఒక అవకాశం వచ్చింది, రమేష్ ఇచ్చారని చెప్పట్లేదు, నా హృదయంలోని ఆవేదన చెప్తున్నాను నేను. ఎందుకంటే కనీసం మీరైనా ఉన్నారు, వింటున్నారు, ధన్యవాదాలు చెప్తూ. ఇది వినండి, ఇది మన జీవితానికి కావాల్సినవి. ఇక్కడ విని ఇక్కడ వదిలేయడానికి కాదు. ఈరోజు మనము అలాంటి సంకల్పం చేయాలి. జ్ఞానాన్ని పెంచుకోవడము, ఆధ్యాత్మిక చింతన చేయడము, ఆవులను కూడా పెంచే ప్రయత్నం. ఆవులను పెంచడం ద్వారా ఏమవుతుందంటే భారతీయ సంస్కృతి రక్షింపబడుతుంది. భారతదేశాన్ని రక్షించాలంటే ఆవు కూడా ముఖ్యమే. ఆవును రక్షిస్తే మనుషుల లోపల రోగాలు తగ్గుతాయి, బలవంతులు అవుతారు, మెదడు పనిచేస్తుంది. ఆవు పాల లోపల సాత్వికత ఉంటుంది, బర్రె పాల లోపల తామసికం ఉంటుంది. తామసికం ఉంటే ఏమవుతుంది? మెదడు పనిచేయదు. సాత్వికంగా ఉంటేనే మెదడు పనిచేస్తుంది. మెదడు పనిచేస్తేనే మనం ఇతరులకు సహకరించవచ్చు. మెదడే పనిచేయదు, మనది మనకే అర్థమవుతలేదు, వేరే వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తాం మనం? కనుక ఆవు పాలు తాగితే మెదడు పనిచేస్తుంది, మెదడు పనిచేస్తే దేశాన్ని రక్షిస్తాం. అంటే స్వతంత్రం గురించి మాట్లాడాలంటే ఆవు పాలు తాగాలి. అంటే ఆవును రక్షించాలంటే ఆ విధంగా సాధ్యమవుతుంది, కానీ ఎన్ని సంఘాలు పెట్టినా కానీ అది సాధ్యం కాదు. కనుక ఆవుకు మనకు అనుబంధం పెరిగే విధంగా రోజు ఆవు పాలు తాగుదాం. అదేవిధంగా అది ఆవుకు గో ఆధారిత వ్యవసాయం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఫెర్టిలైజర్స్తో కూడిన తిండి తింటున్నాం, దానివల్ల రోగాలు వస్తాయి. మనం ఎంత యోగ సాధన చేయని. ఎందుకంటే హితుబుక్ అన్నాడు మొదటి సిద్ధాంతం, హితకరమైనది తినాలి. హితకరమైందంటే అలా విషాలే ఉన్నాయి, ఇంకా హితకరం ఎలా అవుతుంది? మనం ఎంత వ్యాయామం చేస్తేంది, ఎంత ప్రాణాయామం చేస్తేంది, హితకరమైన ఆహారం లేకుండా విషపూరితమైన ఆహారం తింటూ, విషపూరితమైన వాతావరణం. మన ముందున్న సమస్యలు, ఇప్పుడు దేశం గురించి ఆలోచించాలంటే కాలుష్యాన్ని తగ్గించాలి, కలితిని తగ్గించాలి, కలుషితమైన భావనలు గల సమాజంలోని వ్యక్తులను కూడా కంట్రోల్ చేయాలి. మనం కలుషితము ఉండకూడదు అంటే నిస్వార్థంగా బ్రతకాలి. నిస్వార్థంగా బ్రతకడం అంటే మన ఫ్యామిలీని పక్కకు పెట్టని కాదు, మన ఫ్యామిలీ కోసం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ధర్మం అంటే ఏంటిది? మనం బయటికి వెళ్ళి ఏవో పారలు బట్టి తట్టలు బట్టి సేవలు చేయడం కాదు. ధర్మం అంటే మన మార్గం లోపల, మన వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, మన వృత్తిలో కానీ ఇతరులకు నష్టం చేయకూడదు. అది ధర్మం అంటే.
వీలైతే మనము మనం సంపాదించిన లోపల కొంత త్యాగం చేయాలి. మన సమయాన్ని కానీ, మన సామర్థ్యాన్ని కానీ, మన డబ్బును కానీ ఇతరులకు త్యాగం చేయాలి. చెబుతుంటే చాలా విషయాలు ఉంటాయి. ఇంతటితో ఆపేస్తాను. ధన్యవాదాలు. నమస్తే.